ప్రజల సొమ్ము దోచుకున్న బీజేపీ టీఆర్ఎస్ నాయకులు పంచే మద్యం డబ్బులను తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం పీపుల్ పహాడ్ కొయ్యలగూడ గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి తరపున ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచి మునుగోడును అభివృద్ధి చేయకుండా కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని తెలిపారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి శ్రవంతిని గెలిపించుకున్నట్లయితే నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. ఒక ఆడబిడ్డగా ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 మందితో కొట్లాడితే నిధులు వస్తాయి కానీ రాజీనామా చేసి ముగ్గురున్న రాకపోతే నిధులు వస్తాయా అని చెప్పి అంటే ఆయన నోట్ల మాట లేదు. తేలు మంత్రం తెలియనివాడంటే పాము నోట్ల పోయి ఏం వచ్చిందంట. ఏం చెప్తాడు మనిషికి తేలు మంత్రమే తెలియదు, పాము నోట్ ఏమైతుంది సస్తదు. ఇవాళ కంటే మునుగోళ్ళ కూడా కాంగ్రెస్ మోసం చేసిపోయినోడు సస్తాడు గ్యారెంటీగా రాజకీయంగా అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్తున్నాను. ఇవాళ బాధ్యత తీసుకోవాల్సింది మా యువకులు. ఎందుకంటే ఇంతకుముందు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఏమిచ్చినా తీసుకోవాలి, క్వార్టర్ ఇస్తే హాఫ్ అడుగురు, హాఫ్ ఇస్తే ఫుల్ అడుగురు, ఫుల్ ఇస్తే 2 అడుగురు, మాకేం అభ్యంతరం లేదు. అదే విధంగా తెచ్చింది ఇచ్చింది తీసుకోవాలి, తెచ్చింది కూడా తీసుకోవాలి.